హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షునికి క్వీన్స్. నేను ఈరోజు మీకు సింపుల్గా ఎన్వలప్ కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనకి ఒక వైట్ షీట్, గ్లూ స్టిక్, సీజర్ ఉంటే సరిపోతుంది. ముందు వైట్ షీట్ తీసుకోండి. ఇలా వైట్ షీట్ని లెఫ్ట్ సైడ్లో నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి. అండ్ రైట్ సైడ్లో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కింద ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేయండి. అండ్ పైన ఇలా కొంచెం పెద్దగా ఫోల్డ్ చేయండి. అంటే ఒక సైడ్ చిన్నగా, ఒక సైడ్ పెద్దగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఓపెన్ చేసి మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. చూసారా, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై నుంచి ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో, ఈ కార్నర్స్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసి ఆ ట్రయాంగిల్స్ని తీసేయండి. ఆ ట్రయాంగిల్ షేప్ని కట్ చేసేయాలి. ఇలా డౌన్ అయింది. ఇప్పుడు అప్లో కూడా సేమ్ అండి, అలాగే ఈ ఫోల్డింగ్ని కట్ చేసేద్దాం. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. అండ్ సేమ్ ఇందాకట్లానే కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేయండి. అండ్ ఆ ట్రయాంగిల్ షేప్ని కట్ చేసేయాలి. సింపుల్ అంతే. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవి. ప్రతి ఇండ్లలో కిడ్స్ ఉంటారు కదండి, మనం సపరేట్గా కొనాల్సిన పని లేదు. ఇంట్లో వైట్ షీట్స్ ఉంటాయి, గ్లూ స్టిక్ ఉంటుంది, సిజర్ కూడా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ని గ్లూ స్టిక్తో అంటించేయడమే. చూసారా, ఇలా ఈ విధంగా గ్లూ స్టిక్తో అంటించేసేయండి. సింపుల్గా మనకు ఎన్వలప్ కార్డ్ అయితే రెడీ అయిపోతుంది. ఎన్వలప్ కార్డ్ అయితే ఇలా సరిపోతుంది. లేదు మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలంటే దీన్ని గిఫ్ట్ కార్డ్లా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇవి వైట్ షీట్తో అయితే ఎన్వలప్ కార్డ్కి ఓకే, కానీ గిఫ్ట్ కార్డ్కి యూజ్ చేయాలంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, దానికోసం మీరు కలర్ షీట్స్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఈ వైట్ షీట్ మీదనే ఒక చిన్న డిజైన్ డ్రా చేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది. అప్పుడు గిఫ్ట్ కార్డ్కి కూడా చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇలా మనం స్వయంగా రెడీ చేసి గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తే తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా, మీకు వచ్చిన ఏదో ఒక డిజైన్ అయితే డ్రా చేసేయండి. ఈ విధంగా నేనైతే సింపుల్గా డ్రా చేసి చూపిస్తున్నాను. కలర్ షీట్ అయితే మనకి ఇది కూడా అవసరం ఉండదు, కానీ వైట్ షీట్ కాబట్టి అట్రాక్టివ్గా ఉండాలంటే ఇలా ఒక చిన్న డిజైన్ డ్రా చేసి క్రేయాన్స్తో నింపేస్తున్నాను. చూసారా, ఎంతో సింపుల్గా మనకి గిఫ్ట్ కార్డ్ కూడా రెడీ అయిపోయింది. ఒక 2 minutes పేషెన్స్ ఉంటే సరిపోతుందండి. ఈ గిఫ్ట్ కార్డ్ మీకు నచ్చింది కదా, మీరు ఒకసారి ట్రై చేసేయండి. చూసారా, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది కదా, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. And thank you for watching this video.